ప్రతి రోడ్ షో చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ప్రజలు తండోపతండాలుగా వస్తుంది. ఇలా ప్రజలు ముందుకు వచ్చి చాలా ఉత్సాహంగా ఆ రోడ్ షోలో పాల్గొని ఈ కాంగ్రెస్ పార్టీకి మేము గుణపాఠం చెప్తాం, టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని ఒక గట్టి దృఢ నిశ్చయంతో ఈ రోడ్ షోలో పాల్గొంటున్నాం. ఎట్లా చూడొచ్చు, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మంత్రులు వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు, మెజారిటీ కాంగ్రెస్ పార్టీకే వస్తుంది, ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారు. 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, మేము చేస్తాను అభివృద్ధి విషయంలో కావచ్చు. మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి వస్తే ఒక ఉప ఎన్నిక కోసము ముఖ్యమంత్రి గారు ఇన్నిసార్లు అసలు ఈ నియోజకవర్గానికి వస్తాడా అనే సంగతి ఒకసారి గ్రహించుకుంటే అర్థమైపోతుంది. ఉప ఎన్నికల్లో ఒక ముఖ్యమంత్రి భారతదేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికల్లో ఒక ముఖ్యమంత్రి ఇన్నిసార్లు ఎక్కడ పాల్గొనలే. ఇక్కడ పాల్గొంటుందంటే వాళ్ళకు నష్టం జరగబోతే ఓడిపోతున్న సంగతి స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇన్నిసార్లు వస్తున్నాడు. మంత్రులు డివిజన్కి 2 మంత్రులు, అంటే దాదాపు 6 డివిజన్లకు కొన్ని చిల్లర బూతులు 9లో అంటే 14 మంది మంత్రులు ఇక్కడ పనిచేస్తున్నారు. ఇప్పుడు ఒక ఉప ఎన్నిక కోసం ఇంతమంది రాష్ట్ర యంత్రాంగమే ఇక్కడికి వచ్చింది.